ఇండియా కూటమిలో కాంగ్రెస్ సిపిఎం భాగస్వామిగా ఉన్నాయి. తెలంగాణలోని ఆ సీట్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ పోటీలో ఉంటామని సిపిఎం ముందుగానే ప్రకటించింది. మరి ప్రస్తుత స్టేటస్ ఏంటి? ఆ సీట్లో సిపిఎం పోటీలోనే ఉంటుందా, లేదంటే పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కి మద్దతిస్తుందా? సీఎంతో కుదిరిన రాజీ ఏంటి? కామ్రేడ్లకు సీఎం ఇచ్చిన భరోసా ఏంటి? అక్కడ సమరమా, సహకారమా? చూద్దాం. తెలంగాణలోని భువనగిరి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం భావించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఆఫర్ ఇచ్చినా సీట్ల లెక్క తేలక ఒంటరిగా వెళ్లి భంగపడింది సిపిఎం. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక ఎమ్మెల్యేను గెలిపించుకోగలిగింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఎం ఒంటరిగానే వెళ్లాలనుకుంది. భువనగిరిలో అభ్యర్థిని నిలబెట్టింది కూడా. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో సీఎం, డిప్యూటీ సీఎం రంగంలోకి దిగి సిపిఎం నేతలతో చర్చలు జరిపారు. మొదట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి సిపిఎం నేతలను కలిశారు. తర్వాత సిపిఎం నేతలు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజకీయ ఎత్తుగడలు, పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ఇండియా కూటమిలో సిపిఎం కీలక భాగస్వామి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరలేదు. పైగా అభ్యర్థులను ప్రకటించే వరకు కూడా కాంగ్రెస్ నేతలు తమతో సంప్రదింపులు జరపలేదన్న ఫీలింగ్ లో ఉన్నారు సిపిఎం నేతలు. వీటన్నిటికీ స్వస్తి చెప్పే పనిలో భాగంగా కామ్రేడ్లను తన ఇంటికి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఆ సమావేశంలో కలిసి పనిచేయాలని ఏకాభిప్రాయానికొచ్చారు. అయితే సిపిఎం ఇప్పటికే భువనగిరిలో తమ అభ్యర్థిని బరిలో నింపింది. పోటీ విషయంలో రెండు పార్టీల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. సీఎం ఇచ్చిన భరోసాతో కామ్రేడ్లు మెత్తబడ్డారని చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ బలం నిరూపించుకునేందుకు సిపిఎం భువనగిరిలో జహాంగీర్ను తమ అభ్యర్థిగా నిలిపింది. మరోవైపు ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దాంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి సమీక్ష చేయడం కూడా అందులో భాగమే. అయితే కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే చోట వారిని కలుపుకుని పోవాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. సిపిఐ ఎలాగూ కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. ఇక సిపిఎంను కూడా ఒప్పిస్తే ఓ పనైపోతుందని రేవంత్ రెడ్డి భావించారు. అందుకే సిపిఎం నాయకులను తన ఇంటికి పిలిపించి బుజ్జగించారు. భువనగిరి బరిలో నుంచి తప్పుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే సిపిఎం నాయకులు మాత్రం ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. జాతీయ నేతలతో చర్చించాకే నిర్ణయం చెప్తామని చెప్పినట్టు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంటు పరిధిలో సిపిఐకి మంచి క్యాడర్ ఉంది. ఆలేరు నియోజకవర్గంలోనూ కొంత పట్టుంది. అందుకే కామ్రేడ్స్ ని కలుపుకుని వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నారు. అయితే భువనగిరి పార్లమెంట్లో కలిసి వచ్చే పక్షాలను కలుపుకుని పోవాలన్న సీఎం ఆలోచన ఏ మేరకు అమలవుతుంది? సిపిఎం తన అభ్యర్థిని విత్డ్రా చేసుకుంటుందా? ఇలాంటి విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.